నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. మావిగన్ టైటిల్ తర్వాత వైసీపీ పార్టీకి ఫేస్ వాల్యూ లేకుండా పోయింది. అట్ ద సేమ్ టైం రేపు జూబ్లీ హిల్స్ సొసైటీ ఎన్నికలు జరుగుతున్నాయి ఏప్రిల్ 5న. దాంట్లో కంటెస్ట్ చేస్తుంది సాక్షాత్ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు అబ్బాయి రవీంద్రనాథ్ బోలినేని. ఆ నేపథ్యంలోనూ అట్ ద సేమ్ టైం మావిగన్ అని ఒక బోడీ టైటిల్ పెట్టి నిన్న జగన్మోహన్ రెడ్డి ఫేస్ వాల్యూ పోవటంలోనూ ఈ రెండు అంశాన్ని తీసుకుని లాస్ట్ 1.5 మంత్గా బిఆర్ నాయుడు పైన చేస్తున్న విస్తృత ప్రచారానికి ఎవరు రెస్పాన్స్ ఇవ్వట్లేదని డిసైడ్ అయిన తర్వాత రోడ్డుకి ఎక్కేశారు వైసీపీ వాళ్ళు. ఈరోజు మనం అబ్జర్వ్ చేస్తే కరుణాకర్ రెడ్డి అవనండి, అంబటి రాంబాబు, రోజా, ఇలా అగ్రనేతలని చెప్పి పిలుచుకునే ఈ బ్యాచ్ అంతా రోడ్డు ఎక్కి తిరుపతి గురించి, అక్కడ జరిగిన విషయాల గురించి, బిఆర్ నాయుడు రాసలీలల వీడియో అని చెప్పి దాని గురించి, అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారి సీక్రెట్స్ ఏవో బిఆర్ నాయుడు దగ్గర ఉన్నాయంట. పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ వైఫ్ని, వాళ్ళ మదర్ని మళ్ళీ బిఆర్ నాయుడు ఎక్కడ మీడియాలో తిట్టిస్తాడో అన్న భయంతో వీళ్ళందరూ నోరు మూసు కూర్చుంటున్నారు అని చెప్పి పిచ్చి పిచ్చిగా వాగడం మొదలుపెట్టారు టు డీవియేట్ ద టాపిక్. తిరుమల కల్తీ లడ్డు అప్పుడు ఎప్పుడూ లేని బిఆర్ నాయుడు గురించి ఆ రోజు వీడియో వచ్చేసింది. అండ్ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ మొత్తం ఇష్యూలో ఓకే నేను ఒక నార్మల్ పర్సన్ కింద ఆలోచిస్తున్నాను. బిఆర్ నాయుడుది ఒక వైరల్ వీడియో వచ్చింది. ఆ వైరల్ వీడియోలో అబ్జెక్షనబుల్ కంటెంట్ అంటే అక్కడ ఒక లేడీ హగ్గింగ్ తప్ప ఇంకొకటి అబ్జెక్షనబుల్ ఏం లేదు. షిరిడీ కాదు కదా, రామేశ్వరం కూడా వెళ్ళొచ్చు. ఎవరితో వెళ్ళినాడు, ప్రతి ఒక్కడు వెళ్ళినాడల్లా రంకు మొగుడు రంకు పెళ్ళాలు అయిపోతారా? మనుషులుగా ట్రీట్ చేయరా? ఓకే, అబ్జెక్షనల్ పాయింట్ ఆఫ్ హగ్గింగ్ అని అంటున్నారు. అది ఫేక్ వీడియో అని చెప్పి బిఆర్ నాయుడు అంటున్నాడు. బిఆర్ నాయుడు మాట పక్కన పెట్టేద్దాం. ఇక్కడ టీటీడీ చైర్మన్ గురించి సపోర్ట్ చేయడం తప్పు అన్నట్టు చూపిస్తున్నారు కదా, పక్కన పెడదాం. దాంట్లో ఉన్న లేడీ, ఆ వీడియోలో ఉన్న లేడీ వైసీపీ వాళ్ళందరూ దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పి ఓపెన్గా రాసింది. ఇంకొక లేడీ పేరు తీసుకొచ్చారు. బిఆర్ నాయుడు స్కోడా కుషక్ కార్ ఇచ్చేస్తాడు ఇవిడికి అని చెప్పి, రెడ్ కలర్ కార్. ఆవిడ తిట్టి అండేసింది వైసీపీ. నా కొడుకు ఉన్నాడు, అమెరికాలో ఉన్నాడు, నా కొడుకు ఇంత పెద్ద ఉన్నా కూడా నా పైన ఇక్కడ బురద చల్లుతారని. లీవ్ అసైడ్ బిఆర్ నాయుడు. ఇద్దరు ఉమెన్ వచ్చి వాళ్ళ శాంక్టిటీ గురించి, వాళ్ళ క్యారెక్టర్ గురించి, ఎవరు మీరందరూ అసలు మా పైన ఎందుకు ఇలా ఇరుచుకుపడుతున్నారు, ఫేక్ వీడియోస్ పెట్టి ఎందుకు ఇంత పిచ్చి దుష్ప్రచారం చేస్తారన్న కూడా ఆగట్లా. సేమ్ పైశాచికత్వమే. ఇది బిఆర్ నాయుడు పైన జరుగుతున్న దాడి, కానీ అసలు బలవుతుంది అక్కడ మహిళలు. ఇది జగన్మోహన్ రెడ్డి అనుకోకున్న ట్రెండే. మహిళల్నే ద్వేషిస్తారు, వీళ్ళు హింసిస్తారు. అండ్ బిఆర్ నాయుడు ఒక ఛానల్కి చైర్మన్. ఆ ఛానల్కి చైర్మన్ అయిన తర్వాత డెఫినెట్లీ ఆయన ఓపెన్గా చెప్పుకున్నాడు, నేను చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేస్తాను. అది అతనే జెండా. దట్ ఈస్ హిస్ ప్రొఫెషనల్ లైఫ్. ఈరోజు ఇంటింటికి ఒక అక్రమ సంబంధంలో తయారైంది సొసైటీ. ఫ్రాంక్లీ స్పీకింగ్, అవి బయటకు వచ్చిన తర్వాత నిజం నిరూపణ అయిన తర్వాత విడాకులకి వెళ్తున్నాయి కొన్ని సిచ్యువేషన్స్. కానీ ఇక్కడ ఆ లేడీసు మాకు సంబంధం లేదంటారు, బిఆర్ నాయుడు మాకు సంబంధం లేదంటాడు. కానీ వీళ్ళకి మాత్రం సంబంధం ఉంది, అక్కడ ఉంది, మీ కొంపలో కొంపటి ఉందని చెప్పి వీళ్ళు రోడ్డు మీద పడ్డారు. ఎంత బహిరంగంగా రోడ్డు మీద పడ్డారంటే ఈరోజు సాక్షి ఛానల్కి ఏ పని లేదు. కేవలం చంద్రబాబు నాయుడు గుట్టేదో బిఆర్ నాయుడు చేతిలో ఉంది. బిఆర్ నాయుడుని తీసేస్తే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ భయపడుతున్నారు. ఈయన ఎలా మాట్లాడుతున్నారు? ఇంత క్యారెక్టర్ లేని వ్యక్తిని నియమించడమే పెద్ద తప్పు అయితే, అతని గురించి వీడియోలు బయటపడ్డ తర్వాత కూడా ఇంకా కొనసాగించడం అనేది మహాపాపం, మహా అపచారం. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ అపచారానికి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆ బిఆర్ నాయుడిని ఆ పదవి నుంచి తొలగించమని డిమాండ్ చేస్తున్నాం మేమందరం కూడా. ఎందుకంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళు, వెంకటేశ్వర స్వామిని పూజించే వాళ్ళు ఈరోజు అందరూ కూడా బాధపడుతున్నారు. ఇంత పబ్లిక్గా ఆయన వీడియోలు వచ్చాయి. గతంలోనే ఇతను చైర్మన్ కాకముందు ఒక మహిళ లేఖ రాసింది, ఇతను ఎలా ఉమనైజరు, ఆడవాళ్ళని ఏ విధంగా లొంగ తీసుకొని టార్చర్ పెడతారని చెప్పిన తర్వాత కూడా అతన్ని చైర్మన్ చేయడం అనేది ఎంత తప్పో మీరు ఒకసారి ఆలోచించండి. తర్వాత వీడియోస్ అన్నిట్లో కూడా మాధ్యమాల్లో వచ్చిన తర్వాత కూడా ఇంతవరకు అతన్ని దించకపోవటం అనేది ఎవరి తప్పు అంటే, బిఆర్ నాయుడు తప్పు చేస్తే కూడా దించకపోవటం అనేది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చేస్తున్న తప్పు కాదా? ఎందుకంటే ఇదే చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఏం మాట్లాడాడు, నేను వెంకటేశ్వర స్వామి భక్తుణ్ణి, హిందూ ధర్మంలో
ఒక భార్యే అని చెప్పాడు కదా. మరి కొండకు ఒక ఆవిడతో వస్తాడు, షిర్దీకి ఒక ఆవిడతో వస్తాడు, ఇంకో గుడికి ఇంకో ఆవిడతో పోయే బిఆర్ నాయుడిని ఇంకా ఎందుకు చైర్మన్ గా కొనసాగిస్తున్నావు, ఎందుకు దించేయట్లేదని అడుగుతున్నా. అంటే నీ జుట్టు, నీ కొడుకు జుట్టు ఆయన చేతిలో ఉందా? మీరు కనుక ఆయన్ని దించితే మిమ్మల్ని రోడ్డు మీద నిలబెడతాడన్న భయం ఉందా నేను అడుగుతున్నా. లేకపోతే ఒక కలంకితుడైన చైర్మన్ ని కంటిన్యూ చేయాల్సిన నాకు కూడా అర్థం కావట్లేదు. ఇక్కడ బిఆర్ నాయుడిని దించాలి అన్న ఒక లాజిక్ తీసుకొస్తుంది వైసీపీలో రోజా. నేను ఒక మాట అడుగుతాను, సింపుల్గా ఈ టాపికే మాట్లాడదాం, డీవియేట్ అవ్వకుండా. ఎక్కడ డీవియేట్ అవ్వకూడదు. ఈరోజు రాష్ట్ర పెద్ద చంద్రబాబు నాయుడు గారి తలపైన బిఆర్ నాయుడిని దించడం ఒక టాపిక్ కాదమ్మా. అక్కడ ఇద్దరు మహిళలు ఇన్వాల్వ్ అయ్యారు చూడు. మీరు పేటీఎం బ్యాచ్ కలిసిన రొదనకి ఆ మహిళలకి న్యాయం జరగాలి. ఇప్పుడు బిఆర్ నాయుడిని అర్జెంటుగా దించారే అనుకో, ఆ మహిళలు నిజంగా ఏదో ఎఫ్ఐఆర్ ఉంది, బిఆర్ నాయుడు నిజంగా కార్ కొనిచ్చాడు, బిఆర్ నాయుడు నిజంగా వైరల్ వీడియోలో నిజం అని చెప్పి ప్రూవ్ అయ్యి కుటుంబాలు నాశనం అవుతాయి. ఒక్క ఫేక్ వీడియో వల్ల ఇద్దరు మహిళలు అప్రతిష్ట పాలవుతారు. వాళ్ళు బహిరంగంగా బయటకు వచ్చి ఇవన్నీ ఫేక్, ఇవన్నీ వైసీపీ వాళ్ళు చేస్తున్న డ్రామా అని తెలిసిన తర్వాత వాళ్ళు ఓపెన్గా బయటకు వచ్చి రోజు జగన్మోహన్ రెడ్డి పార్టీని అమ్మనా బూతులు తిడుతున్నా కూడా సిగ్గుచరం లేకుండా బిఆర్ నాయుడు వీడియో అని చెప్తుంటే అసలు నువ్వు మహిళవేనా? నిజంగా హెరిటేజ్ ఐస్ క్రీముల గురించి మాట్లాడతావు, ఎవరి నోట్లో పెట్టారని మాట్లాడతావు, బూతులు మాట్లాడతావు, కనీసం సాటి మహిళతో ఎలా ఉండాలో కూడా తెలియదు నీకు. ఇప్పుడు పొరపాటున బిఆర్ నాయుడుని టీటీడీ చైర్మన్ కింద కాకుండా తీసేసారే అనుకో, అంటే వాళ్ళిద్దరూ చేసింది నిజమైన ఒప్పుకోవాలి. వాళ్ళు మేము చెయ్యలేదు మొర్రో, మాకే సంబంధం లేదు బిఆర్ నాయుడుతో అన్నా కూడా వాళ్ళ కుటుంబాలు నాశనం అవటమే కదా. ప్రజలు ఆలోచిస్తారు ఖచ్చితంగా ఈ విషయాన్ని. ఏముందని అడుగుతున్నా. అలాగే పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడు అసెంబ్లీలో, క్రిస్టియన్లు ముస్లింలకి ఒకటి జరిగితే వాళ్ళందరూ కూడా గొంతెత్తి అరుస్తారు, దాని మీద ఉద్యమాలు చేస్తారు. హిందువులకి ఏదైనా జరిగితే, హిందూ దేవాలయాలకు కానీ హిందువులకి జరిగినప్పుడు ఎందుకు హిందువులు నోరు మెదపలేదని అడిగాడు కదా. సరే, అందరి విషయం పక్కన పెడదాం. నువ్వు హిందువే కదా, మరి నువ్వు అధికారంలో ఉన్నావు, డిప్యూటీ సీఎంగా ఉన్నావు. నువ్వు అధికారంలో ఉన్న ఈ రాష్ట్రంలో బిఆర్ నాయుడు అనేవాడు ఒక అమ్మాయిని 30 సంవత్సరాలుగా ఏ విధంగా టార్చర్ పెట్టాడు, ఏ విధంగా తన అధికార బలంతో అహంకారంతో అణిచేశాడు. అండ్ ఆ వీడియోలో ఆయన రాసలీలు ఎలా ఉన్నాయో అన్నీ చూసిన తర్వాత నువ్వెందుకు అతన్ని రాజీనామా చేసేదానికి చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి తీసుకురాలేదని అని అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గట్టిగా మాట్లాడితే మళ్ళీ గతంలో వాళ్ళ మదర్ని తిట్టినట్టు లేదా వాళ్ళ వైఫ్ని తిట్టినట్టు ఈ బిఆర్ నాయుడు టీవీ5లో తిట్టిస్తాడన్న భయం ఈయనకేమన్నా? చూడు రోజా, ఎవరు ఇదివరకట్లాగా నోరు మూసి కూర్చోట్లా ఎవరిని తిట్టినా. ఇన్ఫ్యాక్ట్ నిన్నే లూజ్గా ఎందుకు వదిలేస్తున్నారో రాష్ట్రంలో ఎవరికి అర్థం కావట్లా. నిన్ను అరెస్ట్ చేసేస్తే ఆడుదాం ఆంధ్ర కేసులో సగం నోరు లిటరలీ యువర్ న్యూసెన్స్. ఒక సింపుల్ లాజికల్ స్టాండ్ నేను ఇక్కడ మాట్లాడతాను. చంద్రబాబు నాయుడు గారు కనుక పొరపాటుని బిఆర్ నాయుడు గారిని టీటీడీ చైర్మన్ నుంచి తీసేసి దింపితే ఏం జరుగుతుంది? ఓకే, ఇంకొక చైర్మన్ వస్తారు. టీటీడీ వ్యవస్థకి ఏం ప్రాబ్లం లేదు. ఇలాంటి చైర్మన్ని 100 మందిని చూసింది సంస్థ. ధర్మకర్తల కింద చాలా మంది ఉన్నారు. ఈ ధర్మకర్త గురించి ప్రాబ్లం కాదు ఇక్కడ. ధర్మకర్త అది ఫేక్ వీడియో అంటున్నాడు, ఇద్దరు మహిళలు కూడా ఫేక్ వీడియో అంటున్నారు. దాంట్లో ఉన్నాళ్ళు వాళ్ళ క్యారెక్టర్ పోతుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ వైఫ్ని తిట్టిస్తాడు, వాళ్ళని తిట్టిస్తాడు, ఈ పక్కన పెట్టు, ఈ సొల్లు రాజకీయాలన్నీ పక్కన పెట్టు. కానీ వాళ్ళ క్యారెక్టర్ డిమీన్ అవుతుంది. జస్ట్ బికాస్ రాజకీయంలో కొన్ని ఎత్తుగలు లేలేక, కల్తీ లడ్డూ విషయంలో మీరు మాట్లాడలేక, మావిగా ఒక స్టూపిడ్ కాన్సెప్ట్ని మీరు జనాలకి సెల్ చేయలేక మళ్ళీ తీసుకొచ్చి బిఆర్ నాయుడు అది కూడా రేపు జూబ్లీ సొసైటీ ఎన్నికలు ఉన్నప్పుడు ఇట్ ఈస్ అ డర్టీ ప్లాన్, డర్టీ పాలిటిక్స్ చేస్తున్నారు. బిఆర్ నాయుడుని ఏ విషయంలో ఖండించాలి? దీనికి కూడా నాకు ఒక ఆన్సర్ ఉంది. బిఆర్ నాయుడు క్లియర్గా తను ఇచ్చిన ప్రెస్ మీట్లో కొన్ని మాట్లాడినారు. ఏంటంటే, నాకు వ్యాపారాలు ఉన్నాయి, నగరం నడిబొట్టుని కూర్చొని వ్యాపారం చేస్తాను నేను. ఆ మాట ఒక ధర్మకర్త అనకూడదు, ఒక టీటీడీ చైర్మన్ అనకూడదు. అలాంటి మాటలు నేను అడిగి తీసుకున్న ఈ పోస్ట్ని అలా అనకూడదు. దీనిపైన ఖండించాలి, ఆ స్లాంగ్ పైన ఖండించాలి. టీటీడీ చైర్మన్ అయినా కూడా ఒబ్లైజింగ్గా ధర్మకర్తగా మాట్లాడాలి తప్ప ఒక వ్యాపారవేత్త టోన్ మాట్లాడకూడదు అక్కడ. ఎస్పెషల్లీ వెన్ హీ స్టాండింగ్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్. అది అడగాలి పాయింట్ ఇక్కడ.
ఎలా మాట్లాడతారండి? మీ పొజిషన్ ఏంటి? మీరు మాట్లాడేది ఏంటి? ధర్మకర్త నాకు నడిబొట్టిన వ్యాపారం ఉంది, నేను నడుపుతానని చెప్పి మాటలు బెదిరింపులు అనొచ్చా? బెదిరించడం ఆన్సర్ కాదు కదా, ఇది అడగాలి, ఈ ప్రశ్న అడగాలి. ఇదంతా వదిలేసి ఆయన నాకు సమాధానం లేదు మొర్రో ఈ వైరల్ వీడియో పైన, ఇది ఒక ఫాల్స్ వీడియో అన్న ఆయన ఫ్యామిలీ మళ్ళీ బిఆర్ నాయుడునే ఒకవేళ టీటీడీ చైర్మన్గా తొలగిస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ రెప్యుటేషన్ ఏంటి? అక్కడ మహిళలు కూడా మాకు సంబంధం లేదు అంటున్నారు. మహిళలు బయటకు రాట్లా, వాళ్ళ సోషల్ మీడియాలో ఇదంతా అట్టర్ ఫాల్స్ అని చెప్పి మొత్తుకుంటున్నారు. వాళ్ళ రెప్యుటేషన్ కోసం వాళ్ళు పోరాడుతున్నారు. బిఆర్ నాయుడు రెప్యుటేషన్ కోసం పోరాడుతున్నాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీలో కొడుకులు, వాళ్ళ పేసుకున్న వైఫ్స్, వాళ్ళ ఫ్యామిలీస్లో రెప్యుటేషన్ పోవాలి. ఆయన తీస్తే జరిగేది ఇదే. ఇది న్యాయమా? ఏపీలో ఉన్న జనాలందరూ మీరు ఆలోచించండి. రేపు జూబ్లీ హిల్స్ సొసైటీ ఎన్నికలు ఉన్నప్పుడు బిఆర్ నాయుడు కొడుకే ఎన్నికల్లో పాల్గొంటున్నప్పుడు ఈ డ్రామా మొదలైంది, రాష్ట్ర వ్యాప్తంగా మొదలైంది. ఈసారి పెద్దలందరూ దిగిపోయారు, ధర్నాలకు వచ్చేసారు, రోడ్ల మీద దిగారు. ఇదే కల్తీ లడ్డు గురించి ఎందుకు దిగలా? మైసూర్ ల్యాబ్ రిపోర్ట్ 2020లో వచ్చినప్పుడు ఎందుకు దిగలా? రిజెక్షన్ ఉంటే ఆలోచించండి, లేదు ఫన్గా ఉందనుకుంటే మన బాగుపరిచే వాళ్ళు ఎవరు ఉండరు ఈ ప్రపంచంలో. సో మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.